దాడి రాజకీయ కలహాలకు దారితీసింది. ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహించారు. అటు వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులంతా కూడా హిందూపురం బయలుదేరారు. ప్రస్తుతం హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వైసీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ నాయకులు అనంతపురం నుంచి హిందూపురం బయలుదేరగా వారిని 3 టౌన్ పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై అనంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. హిందూపురం వస్తున్న పులివెందుల సతీష్ రెడ్డి, కదిరిలో పూల శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ వైసీపీ నాయకులను మార్గమధ్యంలో నిలిపివేసి అడ్డుకున్నారు. ప్రస్తుతం హిందూపురంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. హిందూపూర్లో జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్రం కూడా దిగ్భ్రాంతి చెందే రకంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులమైనటువంటి మా పార్టీ క్యాడర్స్, మా పార్టీ లీడర్లు, మా పార్టీ కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటాం. దీనికి ఎవరికి కూడా అబ్జెక్షన్ ఉండకూడదు. అధికార పార్టీ వాళ్ళకున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం. ప్రభుత్వ పనితీరు పైన ఏమైనా విమర్శలు ఉంటే తప్పకుండా 100% చేస్తాం. కానీ విమర్శలు చేశామనేటువంటి నెపంతో కూర్చొని దాడులు చేసేటువంటి సంస్కృతి బహుశా హిందూపురం ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. బాలకృష్ణ గారు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి, ఆ తర్వాత విచ్ఛిన్నకరంగా అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన తరిమి కొట్టడం ఏ సంస్కృతి ఇది అని చెప్పి నేను అడుగుతున్నా. హిందూపురం హీట్ మీద ఉంది. నిన్న వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు చేసిన దాడి రాజకీయ కలహాలకు కూడా దారితీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వరలక్ష్మి, నిన్న హిందూపురంలో వైసీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ తో మొత్తం సత్యసాయి ఇటు అనంతపురము ఉమ్మడి 2 జిల్లాలు కూడా రాజకీయము హీట్ ఎక్కిందని చెప్పాలి. వాస్తవంగా ఆయన బాలకృష్ణని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే స్థానికేతరుడికి ఇక్కడ హిందూపురం ప్రజలు ఓట్లు వేస్తున్నారు. రేపు పొద్దున ఆయన ఓడిపోతే ఇక్కడ ఎవరు ఈ ప్రాంతాన్ని కానీ లేకుంటే ఇక్కడ ఈ ప్రజలను కానీ పట్టించుకునేవారు ఉండరు. కాబట్టి ఇక్కడ దయచేసి ఒకసారి ఆలోచించండి, బానిసల్లాగా బతుకుతున్నారు, ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి బాలకృష్ణను ఉద్దేశించి వాడు అంటూ సంబోధిస్తూ ఆయన కామెంట్ చేశాడు. దీంతో నిన్నటి నుంచి కూడా హిందూపురంతో పాటు అనంతపురం జిల్లాలో కూడా రాజకీయం వేడెక్కింది. ఇవాళ నిన్న ఆ కామెంట్స్ తోటి తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యాలయం మీద దాడి చేశారు. మొత్తం కార్యాలయంలో ఉన్న ఫర్నిచరు, అద్దాలు, కంప్యూటర్లు అన్ని కూడా ధ్వంసం చేశారు. అడ్డొచ్చినటువంటి వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దానిలో 5-6 మంది కూడా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బాలకృష్ణ వచ్చిన అరగంటకే వైసీపీ కార్యాలయం మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం పట్ల ఒక్కసారిగా వైసీపీలో మొత్తం క్యాడర్ అంతా కూడా ఏకమయ్యి ఇవాళ అనంతపురం జిల్లాలో మొత్తం హిందూపురము చలో హిందూపురము కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి హిందూపురము సమన్వయకర్తల ఆధ్వర్యంలో హిందూపురం పట్టణానికి చేరుకొని వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించేందుకు పోతున్నారు. మరి ఆ దశలోనే ఎక్కడికక్కడ సమన్వయకర్తలతో పాటు వైసీపీ ముఖ్య నేతల్ని అరెస్టులు చేస్తూ వస్తున్నారు. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు, కొంతమందిని హిందూపురం సమీపాన అరెస్ట్ చేసి తిరిగి వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో మొత్తం వైసీపీ క్యాడర్ అంతా ఒకసారిగా బగ్గుమంటుంది. ఆఫీసు మీద దాడి చేసి కార్యకర్తల మీద దాడి చేస్తే కనీసం కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తలని పరామర్శించేందుకు కూడా అవకాశం ఇవ్వటం లేదు పోలీసులు అని చెప్పేసి ఇరెక్కడ పాలన అని చెప్పేసి ఓ వైపున తెలుగుదేశం ప్రభుత్వం మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రస్తుతానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు వెలిచాయి. ఏ ఒక్క నాయకుడిని, వైసీపీ నాయకుడిని కూడా హిందూపురం వైపు వెళ్లకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకి తరలించి అక్కడ
పోలీస్ స్టేషన్ లో కూడా కార్యకర్తల్ని నాయకుల్ని నిర్బంధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీంతో అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు మరి అనంత వెంకటరామరెడ్డిని కూడా తిరిగి హిందూపురం నుంచి అనంతపురం తరలిస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన ముఖ్యమైన వైసీపీ నేతలందరితో కూడా ప్రస్తుతం అనంతపురంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే దాడి చేసిన వాళ్ళని అరెస్టు చేయకోకుండా మా కార్యకర్తల్ని మేము పరామర్శించుకోవడానికి కూడా అవకాశం లేకోకుండా జరుగుతున్నటువంటి ఈ పాలనని మరి ఏ రకంగా చూడాలని చెప్పేసి సూటిగా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీని మీద బాలకృష్ణ ఖచ్చితంగా స్పందించాలా అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపున హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఇవాళ సోమిందపల్లిలో కూడా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆ సందర్భంగా వైసీపీ నేతలు కూడా ఆయన్ని ముట్టడించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ బాలకృష్ణ పర్యటనలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అనంతపురము, సత్యసాయి జిల్లా 2 జిల్లాల్లో కూడా ప్రస్తుతానికి రాజకీయం హీట్ ఎక్కింది. హిందూపురంలో టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్నప్పటికీ శాంతి భద్రతలు అయితే అదుపులో ఉన్నాయని చెప్పొచ్చు వరలక్ష్మి.